తండ్రి మోరియాను ఆధారం చేసుకొని విబిఎస్ తరగతులు ప్రభా మొదటి దినము ప్రభా చివరి సమయానికి మమ్మల్ని నడిపిస్తూ వచ్చినారు. ప్రభా మీకు వందనాలు. ఉదయకాలం నుండి బిడ్డలు నేర్చుకున్న పాటలు ప్రభా, అలాగే వారు విన్న వాక్యము, వారు విన్న కథలు వారిలో పనిచేయనట్లుగా సహాయం దయచేయండి. ఈ యొక్క క్లోజింగ్ లెసన్ విషయంలో కూడా మీ సహాయమును నడిపింపును కోరుకుంటున్నాను. బలహీన దాసుని మీ సిలువ చాటును మరుగుపరచండి. బిడ్డలను బలపరుస్తూ రమ్మని మహిమ ఘనత మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమెన్. సరే, మరి ఉదయకాలం ఏమేమి విన్నారు చెప్పండి. ఎవరి గురించి విన్నారు ఉదయకాలం? లై హూయి గురించి విన్నారు కదా. ఏ దేశం అతనిది? చైనా, ఇండియా, అమెరికా. ఒక్కళ్ళు కరెక్ట్గా చెప్పట్లా, అందరూ రాంగే అన్న. మళ్ళీ మొదటి నుంచి మొదలు పెడతాం. మళ్ళీ మొదటి నుంచి మొదలు పెడితే 6:30 అవుతుంది. ఎవరు కరెక్ట్గా చెప్పట్లా? కాదు, ఎవరు? రైట్, వెరీ గుడ్, గర్ల్స్ చెప్పారు. వియత్నాం. ఏ దేశం అవుతుంది? వియత్నాం దేశము. మరి ఏం జరిగింది అక్కడ? యుద్ధం అంటే ఏంటి? బాంబులు, ర్యాకెట్స్, ఏంటి జీ అని వస్తుంటాయి. విన్నారా ఎప్పుడైనా? మిషన్ గన్స్ టుట్టుమంటాయి కదా. భయంకరం అట, చాలా భయంకరంగా ఉంటుంది. చచ్చిపోతుంటారు. రాత్రి ఉండదు, పగలు ఉండదు, యుద్ధం చేసుకుంటూ ఉంటారు. సామాన్యులు పరుగులు పెట్టి పారిపోతూ ఉంటారు. ఇల్లు వదిలిపెట్టి, వారి ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతుంటారు. అలాగే ఈ లీ హుయి కూడా ఏమయ్యాడు? పారిపోతూ ఉన్నాడు. ఎందుకని? వాళ్ళ అమ్మా నాన్న ఏమైపోయారు? చంపేశారు. వాళ్ళ అమ్మా నాన్నని ఏం చేశారు? చంపేశారు. చంపేసిన తర్వాత భయంతో పారిపోతున్నాడు కదా. భయంతో పారిపోతున్నాడు. ఒక్కడేనా? ఎవరున్నారు? తనతో పాటు తన చెల్లి కూడా ఉంది కదా. తన చెల్లిని తీసుకొని పారిపోతూ ఉన్నాడు. పరిగెడుతూ ఉన్నాడు. అలాగా పరిగెడుతూ వెళ్తూ ఉన్నాడు. ఎక్కడ ఆగట్లేదు. ఒక్కడు పరిగెట్టడమే కష్టం కదా. అటువంటిది ఏం చేశాడు? వాళ్ళ చెల్లిని కూడా ఎత్తుకొని పరుగులు పెడుతున్నాడు. పరుగుపెడుతూ వెళ్తుంటే ఆయాసపడిపోతున్నాడు. చీకటి పడిపోతుంది. ఎటు వెళ్ళాలో దారి తెలియకుండా చీకటి పడిపోతుంది అన్నమాట. ఒక ప్రాంతానికి వచ్చిన తర్వాత అక్కడ సన్నటి ఒక సందు లాంటిది అన్నమాట, వీధి లాంటిది ఉంటే ఆ వీధిలో ఆగిపోయి చూస్తూ ఉన్నాడు అన్నమాట. అటు ఇటు చూస్తున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లా. చీకట్లో మరి మీరు తిరుగుతారా ఫ్రీగానే? చీకట్లో తిరగగలదుమా? చీకటి అంటే భయం కదా. మరి చీకటి కావాలా, వెలుగు కావాలా? వెలుగు ఎక్కడుంది? యేసు ప్రభువే వెలుగు. ఏంటి? యేసు ప్రభువే వెలుగు. మరి చీకటిలోంచి వెలుగులోకి వస్తారా? వెలుగులోకి వస్తే ధైర్యంగా ఉంటుంది కదా. అంతేనా? వెలుగులో అయితే ధైర్యం ఉంటుంది, చీకటిలో భయం ఉంటుంది. అందుకే మనం ఎక్కడికి రావాలి? వెలుగైన యేసు ప్రభు దగ్గరికి రావాలి. ఎక్కడికి రావాలి? యేసు ప్రభు నిజమైన వెలుగు. ఎవరు నిజమైన వెలుగు? ఎవరు? కాబట్టి లీ హుయి ఆ చీకటి పడిపోతుంది. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అప్పటికే చాలాసేపు నుంచి ఏం ఆహారం కూడా తీసుకోలే. నీరసం వచ్చేస్తుంది, కళ్ళు తిరుగుతున్నాయి. ఆ ఒక వీధిలో ఒక మూలకు వెళ్ళిపోయి నుంచున్నాడు అన్నమాట. నుంచున్నప్పుడు ఏం జరిగిందంటే అక్కడికి 2 స్త్రీలు వచ్చారు. ఏంటి? 2 స్త్రీలు అక్కడికి వస్తున్నారన్నమాట. వస్తుంటే భయపడిపోతున్నాడు తను. ఎందుకని? వాళ్ళు కూడా ఎక్కడ పట్టుకొని తనని ఇబ్బంది పెడతారో, లేకపోతే ఏదైనా చేస్తారేమో, తన చెల్లిని ఏమైనా చేస్తారేమో అని చాలా భయపడుతూ ఉంటే ఆ పరిస్థితుల్లో లీ హుయి దగ్గరికి ఒక స్త్రీ వచ్చింది. వచ్చిన 2లో ఒకరు విదేశీరాయలన్నమాట. ఆమె యొక్క తల ఎట్లా ఉంది? ఉదయం చెప్పారుగా అంకులు, ఎలా ఉంది? బంగారపు వర్ణంలో
పసుపు పచ్చగా ఉంది, చాలా ఎత్తుగా ఉంది. ఒక ఆమె ఎలా ఉంది? నల్లటి జుట్టు. వియత్నాం వాళ్ళంటే మనకు మళ్ళీ ఇండియన్స్ వల్లే ఉంటారు వాళ్ళు కూడాని ఇంచుమించుగా. వాళ్ళిద్దరూ అక్కడికి వచ్చినప్పుడు ఈ వియత్నాంలో ఉండేటువంటి ఆమె ఏం చేసిందంటే భయంతో వణికిపోతున్నటువంటి లీ హుయి యొక్క భుజం మీద ఇట్లా చేయి వేసిందన్నమాట. చేయి వేసి దగ్గరగా తీసుకుంది. దగ్గరగా తీసుకోగానే లీ హుయికి ఏమనిపించిందంటే వాళ్ళ అమ్మ తనని దగ్గరగా తీసుకున్నప్పుడు ఎలా ఫీల్ అవుతాడో అలాగ అయిందన్నమాట. అమ్ముంటే నన్ను ఇలాగే చూసేది కదా, అమ్ముంటే నన్ను ఇలా దగ్గరికి తీసుకునేది కదా అని చాలా ఇదయ్యాడనమాట. వెంటనే ఆమె అంది, నాన్న భయపడద్దు, నీకు నేను మంచి ఆహారం ఇస్తాను, నీవు ఉండడానికి ఒక మంచి ప్లేస్ చూపిస్తాను, నాతోటి రా అన్నప్పుడు అప్పటికే అలసిపోయి ఉన్నాడు. చాలా పరిగిపెట్టాడు కదా, పరిగిపెట్టి అలసిపోయి ఉన్నాడేమో. ఇంకా ఆమె ఒళ్ళోకి అలాగా జారిపోయాడు. చేతిలో ఉన్నటువంటి వాళ్ళ చెల్లిని తీసుకున్నారు. చెల్లి పేరేంటి? కిమ్. ఆ అబ్బాయిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిందన్నమాట ఆమె. అదిగో ఇంటికి తీసుకువెళ్ళి ఆ చెల్లికి మంచి ఆహారం అది పెడితే ఆ పిల్ల పడుకుంది. పడుకున్న తర్వాత ఈ అబ్బాయి కొంతసేపటికి మెలకు వచ్చింది. మెలకు వచ్చి రాగానే మంచి ఆహారం తీసుకొచ్చి ఈ అబ్బాయి చేతిలో పెట్టిందన్నమాట. కంగారుగా తింటున్నాడు. తింటుంటే నువ్వు అట్లా కంగారుగా ఏం తినక్కర్లేదు, ఆకలిగా ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం చెప్పండి? ఎట్లా తింటాం? స్లోగా తింటావా? ఆకలిగా ఉంటే స్లోగా తింటావా? ఓ వెరీ గుడ్, నువ్వు అంతా రివర్స్లా ఉన్నావే. ఎట్లా తింటాం? ఆకలిగా ఉన్నప్పుడు త్వరగా తినేస్తాం కదా. పాపం లీ హుయి కూడా చాలా ఆకలితోటి ఉన్నాడు. అందుకని గబగబా తింటుంటే ఆమె చెప్పిందన్నమాట, నువ్వు కంగారు పడక్కర్లేదు, నెమ్మదిగా తిను, నీకేమీ ఇబ్బంది లేదు, నువ్వు ఇక్కడ సంతోషంగా ఉండొచ్చు అన్నప్పుడు కొంచెం తిన్న తర్వాత చెల్లి గుర్తొచ్చింది. ఎవరు గుర్తొచ్చారు? చెల్లి ఏది అని చూస్తున్నాడు అనమాట. చూస్తుంటే అప్పుడు ఆమె చూపించింది, అదిగో మీ చెల్లి అక్కడ భోజనం చేసి పడుకుందిలే అనగానే ఒక మ్యాట్ వేస్తుంది. మ్యాట్ మీద అమ్మాయి పడుకొని ఉంది. చాలా సంతోషపడ్డాడనమాట. వెళ్ళి చెల్లి దగ్గర కూర్చుంటే, నువ్వు కూడా ఇక్కడే పడుకో, ఈ రాత్రి ప్రశాంతంగా ఉండు, నువ్వేం కంగారు పడద్దు, నీకు అంతా మంచి జరుగుద్ది అని చెప్పిందన్నమాట. అట్లాగే ఇంకా అలసిపోయి ఉన్నాడు కదా, కొంచెం ఆహారం తిన్నాడు, నిద్ర వచ్చేసింది, పడుకుని పోయాడు. అక్కడ వాళ్ళు ఉండడానికి ఇచ్చిన వసతికి పడుకుని పోయి ఎప్పుడు లెగిసాడో తెలియదు. తెల్లవారు లెగిసేటప్పటికి బాగా తెల్లవారిపోయిందన్నమాట. సూర్యుడు వచ్చేసాడు, ఎండ కళ్ళల్లోకి గుచ్చుకుంటున్నటువంటి పరిస్థితి అన్నమాట. అలాంటి పరిస్థితుల్లో లెగిసి చూశాడు. లెగిసి చూస్తే అక్కడ చూడండి, ఆ వియత్నాం యొక్క ఆమె దగ్గరికి వచ్చిందన్నమాట. దగ్గరికి వచ్చి, పోయి ఎట్లా ఉన్నావు, నువ్వు బాగున్నావా, నీ బాగుందా నీకంతా కూడా, ఎలా పడినావు అని చెప్పి అడిగినప్పుడు చాలా సంతోషపడ్డాడు. ఆమెను చూసి ఆనందపడ్డాడు. ఇప్పుడు భయం లేదు తనకి. ఫస్ట్ ఏమైంది, వాళ్ళని చూస్తే భయపడ్డాడు. ఎందుకని? వాళ్ళని చూసి భయపడ్డాడు. వాళ్ళు ఏమైనా చేస్తారేమో, నన్ను ఏమైనా కొడతారేమో, అమ్మా నాన్నను చేసినట్టు నన్ను చెల్లిని చేస్తారేమో అని భయపడ్డాడు. కానీ ఇప్పుడు వాళ్ళు చాలా ప్రేమను చూపించారు కదా, ఆ ప్రేమను బట్టి, ఆమె చూపినటువంటి ఆప్యాయతను బట్టి ఇప్పుడు సంతోషంగా ఉంది. సంతోషంగా ఉండేటప్పటికి ఆమె అంది, నువ్వు లెగిసి రెడీ అవ్వు, నీ కొరకు ఇవ్వో అక్కడ సోప్ పెట్టాము, మంచి బట్టలు ఉన్నాయి, మీ చెల్లిని కూడా చూడు రెడీ చేశామని చూపించారు. అప్పటికే వాళ్ళ చెల్లి ఏమైపోయిందన్నమాట, చక్కగా వాళ్ళు నీట్గా స్నానం చేయించి ఆహారం పెట్టి చాలా చక్కగా తయారు చేసి ఉంచారన్నమాట. చూసేటప్పటికి తనకు చాలా సంతోషమైంది. ఇప్పుడు లీహు ఏం వెళ్ళాడనమాట, చక్కగా వెళ్ళి బ్రష్ చేసుకున్నాడు, స్నానం చేసి రెడీ అయ్యి వాళ్ళు అక్కడ ఏం చేశారంటే లీహుకి కొంత ఆహారము ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేస్తే ఇప్పుడు ఏం చేశాడనమాట, తను ఆహారాన్ని తీసుకొని వెళ్ళి, తనతో పాటు ఏముండేది, చెల్లి కాకుండా ఇంకా ఏముంది చెప్పండి? ఏముంది? బుద్ధుడు బొమ్మ, అంతేనా? బుద్ధుడే ఉన్నాడా? ఏముంది? ఒక బొమ్మ ఒకటి ఉంది. ఆ బొమ్మ ఒకటి ఉంది కదా. అడిగాడు, నా బొమ్మ ఏది, నా బొమ్మ ఏది అడుగుతారుగా మీరు కూడానే. మీ వస్తువు ఎవరైనా తీసుకుంటే ఎలా అడుగుతారు? నాదేది, నా బ్యాట్ ఏది అని అడుగుతారా? అలాగే అడిగితే అదిగో చూడు ఆ మూలన ఉంది అని చూపిస్తే ఇప్పుడు ఏం చేశాడంటే ఈ ఆహారాన్ని తీసుకెళ్ళి, చూడండి, అతను తినడానికి కొంచెం చేపలు అలాగే కొంచెం అన్నము ఇవన్నీ ఇచ్చారన్నమాట తినడానికి. అతను మంచి ఆహారం, మంచి ఫుడ్.
ఆ ఆహారం చూడగానే అమ్మ గుర్తొచ్చింది. అమ్మ ఉన్నప్పుడు కూడా నాకు టైంకి ఇలా చక్కగా భోజనం పెట్టేది, అన్ని ఏర్పాట్లు చేసేది, వీళ్ళు అమ్మలా చూసుకుంటున్నారని చెప్పి చాలా ఆనందపడ్డాడు. ఇప్పుడు ఏం చేశాడనమాట, ఆ మూల ఉన్న బొమ్మ దగ్గరికి తీసుకెళ్ళి, అమ్మ చెప్పింది కదా, నువ్వు ఏది తిన్నా మనకి బుద్ధుడు ఇచ్చాడు అనుకోవాలి, బుద్ధుడికి పెట్టేప్పుడు నువ్వు తినాలని చెప్తుంతోటి అక్కడ కొంచెం పెట్టి ఇదిగో మోకరిస్తున్నాడు చూసారా, మోకరించి వచ్చి తన ఆహారం తింటూ వచ్చినాడు అనమాట. ఆహారము తిన్న తరువాత అప్పుడు ఆమె చెప్పింది మాట, నా పేరు ల్యాన్. ఎవరి పేరు? అతన్ని ఆదరించి, ఆ భయంతో చీకట్లో వెళ్తున్నటువంటి అతన్ని ఆదరించి తీసుకొచ్చి, ఈమె పేరేంటంట? ల్యాన్. అలాగే నన్ను కోహై అంటారు కూడా. ఏం పేరంట? గట్టిగా, ఇంకా గట్టిగా. రైట్, నన్ను కోహై అని కూడా పిలవచ్చు అని చెప్పింది మాట ఆమె. నువ్వు ఇక్కడ ఉండు, నువ్వు మీ చెల్లి ఉండొచ్చు, మీకు ఎటువంటి అభ్యంతరము లేదు, నిరభ్యంతరంగా ఉండొచ్చు, మీకు ఎటువంటి కష్టము ఉండదు, ఎటువంటి బాధ ఉండదు, నిన్ను మేము జాగ్రత్తగా చూసుకుంటాము అని చెప్పి అప్పుడు చెప్పింది మాట. చూడు, నీకు ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకో, నిన్ను ప్రేమిస్తున్న దేవుడు ఉన్నాడు. ఎవరంట? మనల్ని ప్రేమించేటువంటి దేవుడు, ఒకే ఒక్క దేవుడు, మనల్ని ప్రేమించేటువంటి దేవుడు. ఎవరైనా తెలుసా మీకు? ఎవరు? మనల్ని ప్రేమించేటువంటి దేవుడు, మన సృష్టికర్త అయినా నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు. అందరినీ ప్రేమించుతాడు. యోహాను సువార్తలో ఏం రాయబడి ఉన్నది? యోహాను సువార్తలో ఏం రాయబడి ఉంది చెప్పండి పిల్లలు? యోహాను సువార్త 3:16 చదవండి. ఎవరైనా చదవాలి తొందరగా. దేవుడు, గట్టిగా గట్టిగా యవనస్తులు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, ఎంతో ప్రేమించాడు దేవుడు మనల్ని. ఎంత ప్రేమించినాడు దేవుడు? తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని లోకానికి పంపించి మన కొరకు ప్రాణం పెడుతూ వచ్చినాడు. ఆయన తన ప్రాణం కంటే మనల్ని ఎక్కువగా ప్రేమిస్తూ వచ్చినాడు దేవుడు. అంత ప్రేమ కలిగిన వాడు దేవుడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను కొరకు దేవుడు మంచి ఏర్పాటు చేసినాడు. కాబట్టి నువ్వు ఆ దేవుణ్ణి తెలుసుకో. ఆ దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. ఇదిగో ఇదిగో చూడు, ఈ బుక్, ఈ బుక్ చూడు, ఈ బుక్ నువ్వు చదువు. ఈ బుక్లో ఆ దేవుని గురించి రాయబడ్డది. ఈ బుక్ చదివితే నీ జీవితం మారిపోద్ది. ఏం మారిపోద్దంట? జీవితం మారిపోద్ది. చదువుతున్నారా మీరు ఈ బుక్? దీన్ని మ్యాజిక్ బుక్ అంటారు, అద్భుతం చేసే బుక్. ఏంటిది? అద్భుతాలు చేసే పుస్తకం ఇది. వండర్స్ చేస్తుంది. తెలుసా మీకు? చదువుతున్నారా? ఎంతమంది చదువుతున్నారు? ఇంకా చాలామంది చదవడం లేదు. ఇది చదివితే మీకు వండర్స్ జరుగుతాయి, మిరాకిల్స్ జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, స్వస్థతలు జరుగుతాయి. చదవండి ఈ పుస్తకాన్ని. ఇది పరిశుద్ధ గ్రంథం, దేవుడు పంపించినటువంటి గ్రంథం. ఇది దేవుడు తన ప్రవక్తల ద్వారా రాయించినటువంటి గ్రంథం. దేవుని యొక్క వాక్యం ఇది, దేవుని యొక్క మాటలు ఇవి. ఇది సత్యము, యథార్థమైనటువంటిది. కాబట్టి దీన్ని ఏం చేయాలి? మనం ఏం చేయాలి? నాన్న సరిగ్గా కూర్చో, చెప్పాలి, సరిగ్గా చెప్పండి, అయిపోతుంది. ఏం చేయాలి? చదవాలి. ఎప్పుడు చదవాలి? ఎప్పుడు చదవాలి? అప్పుడప్పుడునా? క్రిస్మస్కి చదవాలా? ఎప్పుడు చదవాలి? ప్రతిరోజు చదవాలి. చదివితే మన జీవితం మారిపోతుంది, మన పద్ధతులు మారిపోతాయి, మన అలవాట్లు మారిపోతాయి, నీ యొక్క జీవితం మారిపోతుంది. ఇది మంచిది, చదువు అని చెప్పినప్పుడు వెంటనే ఏం చేశాడో తెలుసా? చదివాడా? నీకు ఫ్రెండ్ ఏంటి చెప్పాడా నేను చదివానని? ఏమన్నాడో తెలుసా? వెంటనే వాళ్ళ చెల్లిని తీసుకొని వెళ్ళిపోతున్నాడు బయటికి. ఏం చేస్తున్నాడు? వాళ్ళ చెల్లిని తీసుకొని ఇదిగో చూసారా, వెళ్ళిపోతున్నాడు. అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతున్నాడు అన్నమాట. డోర్ దగ్గరికి వచ్చేసాడు. డోర్ దగ్గరికి వచ్చేస్తే అప్పుడు ఈ కోహాయ్ అంది, నీకు ఇష్టం లేకపోతే నువ్వు వెళ్ళిపోవచ్చు ఇక్కడి నుంచి, నీకు అభ్యంతరం ఏమీ కూడా లేదు, కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్తే ఏమన్నాడు తెలుసా? నువ్వు కొత్త దేవుడి గురించి నాకు చెప్తున్నావేంటి? ఈ కొత్త దేవుడి గురించి నాకు చెప్పద్దు, నేను వినను
మాకు ఈ కొత్త దేవుడు వద్దు, మా అమ్మ నాకు చెప్పినవా, ఆయనే నాకు తెలుసు అంటే అప్పుడు ఈ కోహాయ్ అంది, సరే నీ ఇష్టం, నువ్వు ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు, మేము నిన్ను ప్రేమిస్తున్నాం, దేవుడు ఎట్లాగా నిన్ను ప్రేమిస్తున్నాడో అలాగే నిన్ను ప్రేమిస్తున్నావు. నువ్వు మీ చెల్లి మంచిగా ఉండాలని కోరుకుంటున్నావా? మీ చెల్లికి ఇప్పుడు ఆరోగ్యం కుదుటపడింది, మరి మంచిగా ఉండాలనుకుంటున్నావా? అలాగైతే ఇక్కడ ఉండు, లేదంటే నీ ఇష్టం, నీకేమీ అభ్యంతరం అనేది లేదు అని చెప్పడం జరిగిందన్నమాట. ఆ తర్వాత మన లీ హుయ్ ఏం నిర్ణయం తీసుకున్నాడంటారు? ఏం నిర్ణయం తీసుకున్నాడు? ఉన్నాడా వెళ్ళిపోయాడా? ఉన్నాడా వెళ్ళిపోయాడా? ఉన్నాడా? తెలుసా మీకు ఈ కథ? తెలుసా? ఉన్నాడో వెళ్ళిపోయాడో తెలియాలంటే ఎప్పుడు? రేపు కూడా వస్తే ఉన్నాడా వెళ్ళిపోయాడా? లీ హుయిల్ తర్వాత ఏం జరిగింది? దేవుడు ఎలాంటి మిరాకిల్స్ చేశాడు తెలుసుకోవాలంటే ఎప్పుడు రావాలి? ఎన్నింటికి రావాలి? రేపు 9 గంటలకల్లా వచ్చారనుకోండి, మనం ఎర్లీగా ముగించేసుకుందాం. ఓకేనా? ఏం నేర్చుకున్నారు ఈరోజు? ఏం నేర్చుకున్నారు? ఈ నల్ల పుస్తకం బ్లాక్ బుక్ అంటాడు. లీహు ఏమంటాడు? బ్లాక్ బుక్ అంటాడు. మ్యాజిక్ బుక్ ఇది. ఏం బుక్ ఇది? మ్యాజిక్ బుక్. ఇది మన జీవితాలను మార్చేటువంటి పుస్తకం, అద్భుతాలు చేసేటువంటి పుస్తకం. కాబట్టి దీన్ని ఏం చేయాలి? మనం చదవాలి. దీన్ని చదవడం ద్వారా మనం మారిపోతాము, మన జీవితము మారిపోతాం. చదువుతారా మరి ఈరోజు నుంచి? చదువుతారా? ఎంతమంది చదువుతారు? చదివిన వాళ్ళందరూ ఏమవుతారు? దేవుని పిల్లలు అవుతారు. జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఓకేనా? చాలామంది అవనస్తులు ఇంకా చెయ్యత్తట్లా. అంటే చీకటిలో ఉండడమే మీకు ఇష్టమా? చీకటిని ప్రేమిస్తున్నారా మీరు? చీకటిలోనే ఉంటారా? చీకటి మిమ్మల్ని నాశనానికి తీసుకుపోతుంది. ఈ జీవము కలిగినటువంటి పుస్తకాన్ని చదివితే నిత్య జీవానికి వారసులు అవుతారు, నిత్య జీవాన్ని పొందుకుంటారు, దేవుని రాజ్యంలోకి వెళ్తారు, గొప్ప వెలుగులోనికి వెళ్తారు. వెలుగు కావాలా మీకు? కావాలా? సరే, అయితే ప్రార్థన చేద్దామా మరి? ఓకే, మోకరించండి, మోకాళ్ళ మీదకి రండి, ప్రార్థన చేసుకుందాం. మాట్లాడకూడదు, ప్రార్థన అన్నప్పుడు మాట్లాడచ్చా? రెడీ? 1 2 3. పిల్లలు మనసులో ప్రార్థన చేసుకోండి. నాన్న, కేజీ బాయ్స్ ఎవరు కళ్ళు తెరవద్దు, ఎవరు మాట్లాడద్దు ప్లీజ్. క్లోజ్ చేస్తున్నాం. ఇంకా ఈ బ్లాక్ బుక్ చదివితే ఎన్నో అద్భుతాలు చేస్తుంది అనేసి మనం వింటూ వచ్చాం. ఇంతవరకు ఒకవేళ బ్లాక్ బుక్ అంటే మీకు తెలియదేమో. ఈ బ్లాక్ బుక్ చదువుట ద్వారా అద్భుతాలు జరుగుతాయని తెలియదేమో నీకు. ఈ మధ్యాహ్నం సాయంత్రం తెలుసుకున్నావు. ఇకనైనా ఈ బ్లాక్ బుక్ని నిర్లక్ష్యం చేయకుండా చదువుటకు గాను ఒక తీర్మానం చేసుకొని వెళ్ళండి. ఈ బ్లాక్ బుక్ నీ జీవితంలో మ్యాజిక్స్ చేస్తుంది. నువ్వెంత పాపివైనా నీ పాపమనంతా మాయం చేసి పవిత్రంగా చేస్తుంది ఈ బ్లాక్ బుక్. ఈ బ్లాక్ బుక్లో ఉన్న ఈ వాక్యం నేనంత పరిశుద్ధపరుస్తుంది. తీర్మానం చేసుకుని వెళ్దాం. మనసులో ప్రతి ఒక్కరు తీర్మానం చేసుకుని, ఏదో జస్ట్ లెసన్ విన్నాము వెళ్ళిపోయినాం కాకుండా ఒక తీర్మానం చేసుకుందాం. ఈ బ్లాక్ బుక్ని నెగ్లెక్ట్ చేస్తున్నామేమో. నెగ్లెక్ట్ చేస్తే మన జీవితంలో దేవుడు వండర్స్ చేయలేడు, అద్భుతాలు చేయలేడు. లై హుయి కూడా ఆలోచన పడ్డాడు ఏం తీర్మానం చేసుకోవాలని.
ఇక్కడ కూర్చున్న చాలామందికి మాకు అనుభవం ఉంది, ఈ బ్లాక్ బుక్ మా జీవితాన్ని మార్చింది. మీ జీవితం మార్చబడాలంటే ఈ బ్లాక్ బుక్ చదవండి. ఈ బ్లాక్ బుక్ ద్వారా వింటున్న మాటలు విని విశ్వసించండి. ప్రభు మీ జీవితంలో అద్భుత కార్యం చేస్తాడు. చివరి ప్రార్థన చేస్తాం. అన్నారండి అన్న ఓబేదన్న. కళ్ళు మూసుకోండి, ఎవరు కళ్ళు తెరవద్దమ్మా. అయిపోయింది, ఇంకా ప్రేయర్తో క్లోజ్ చేస్తాము. ఆ తర్వాత అనౌన్స్మెంట్స్ చెప్పి మిమ్మల్ని పంపిస్తాం. ప్రార్థన. ప్రేమ నమ్మకము గల మా ప్రియ పరలోకపు తండ్రి, మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన ప్రభువా, అద్భుతములు ఆశ్చర్యమైన కార్యములు చేయు దేవా, నిన్న నేడు ఏకరీతిగా ఉండే దేవా, మారని మార్పు చెందిన దేవా, సార్వత్రిక సంఘములో ఒక భాగముగా దీపస్తంభము మోరియా ఆరాధన గృహమును ప్రభు తణుకులో మీరు ఏర్పరచుకొని ఆనాటి నుండి నేటి వరకు నీ పరిచర్యను ప్రభు విస్తారంగా మీరు జరిగిస్తున్నందుకు వందనములు స్తోత్రము చెల్లిస్తున్నాం. అనేక దినాలుగా సంఘ ప్రార్థనల మూలముగా ప్రభు మీరు ప్రారంభించినటువంటి ఈ యొక్క VBSని బట్టి వందనాలు స్తోత్రములు. 5 రోజులు జరగవలసినటువంటి యొక్క VBSలో మొదటి దినమును ప్రభు 2 పాఠాలు ప్రభు మరింత విజయవంతంగా ప్రభు 2 సెషన్స్ కూడా ప్రభు ముగించుకోవడానికి సహాయపడుతూ వచ్చినందుకు వందనములు స్తోత్రములు. ప్రభు పాటల్లోనూ వాయిద్యాల్లోనూ ప్రభు మీ సన్నిధి ఉంచారు. ప్రభు నీ బిడ్డలైన వారిని వాడుకున్నారు, వందనాలు స్తోత్రములు. అలాగనే ప్రభు మెయిన్ లెసన్స్లో ప్రభు అలాగనే ఇండివిజువల్ క్లాసెస్లో కూడా సహాయపడుతూ వచ్చారు, వందనాలు స్తోత్రములు. KG సెక్షన్లోను జూనియర్ సెక్షన్లోను అలాగే ప్రభు సీనియర్స్ మధ్యను మీరు వాడుకున్నటువంటి ప్రభు టీచర్స్ని బట్టి కూడా వందనాలు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. కృపగలిగిన మా దేవ, అలాగనే ప్రభు క్లోజింగ్ లెసన్స్లో కూడా ఉదయకాలము ఈ సమయంలో కూడా మీరు దాసుని వారిని ఏర్పరచుకొని మీరు ప్రభు అందించినటువంటి లేఖన భాగాలు బట్టి వందనాలు స్తోత్రములు. లైహు ఏ రీతిగా ప్రభు మరి అన్య మతములో నుండి ప్రభు ఆ యొక్క బుద్ధ విగ్రహము నుండి జీవము గల దేని వైపు తిరుగుచున్నాడో మీరు ఆ యొక్క పాఠమును బిడ్డలకు వివరిస్తున్నందుకు వందనాలు స్తోత్రములు. బిడ్డలకు కూడా కార్యము చేయండి ప్రభువా. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రభు మరి రక్షణ లేకుండా వెళ్లకుండా సహాయం చేయండి. అంతటా అందరూ ప్రభు రక్షణ పొందరు సిద్ధపరచండి. ప్రభు సాయంకాలం వరకు కూడా మీ ఎడతగిన సన్నిధి ఇచ్చారు. మందిర సమృద్ధి నుంచి ప్రభు వంటశాలలోను ప్రభు నీ బిడ్డలైన వారికి విందు సమయంలో తోడుగా ఉండి ప్రభు మరింత మంచి వాతావరణం ఇచ్చి మంచి స్థలం ఇచ్చి ప్రభు మీరు జరిగించిన ప్రతి కార్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభు యొక్క పరిచయం నడిపించుట్లో హైదరాబాద్ నుంచి ప్రభు బ్రదర్ అనిల్ కూడా రాగలందుకు మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ప్రభు తిరిగి రేపు సిద్ధపరచండి, మీరే సహాయం చేసి మీరే మహిం పొందమని మందిర సమృద్ధిని అధికముగా చేయమని కోరుతూ దీవెనలతో పంపించమని మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసు ప్రభువు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వినయపూర్వకముగా వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సహాయము మెండైన దీవెనలు నిత్యమైన రక్షణ సదాకాలము దేవుడు మీకందరికి అనుగ్రహించునుగాక, ఆమేన్. పిల్లలు కూర్చోండమ్మా. మనం అనౌన్స్మెంట్స్ వింటాము. ఆ తర్వాత మనము పాటలు పాడుతున్నప్పుడు మీరు మెరగా లేచి లైన్లో వెళ్తేనే మీకు స్నాక్స్ ఇస్తారు. లైన్లో వెళ్ళాలి. గుంపులుగా వెళ్తే అక్కడ స్నాక్స్ మీకు ఎవ్వరికి ఇవ్వరు. టీచర్స్ గమనించండి, పిల్లల్ని లైన్లో పంపించండి. మందలాగా గొర్రెల మందలాగా పంపించకండి.